కార్పొరేషన్ ఎలక్షన్స్ లో భాగంగా మనం 48వ వార్డు డివిజన్ లో ఉన్నాం. కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు యామ కవిత దయాకర్ గారు. చాలా ఉత్సాహంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. మేడం గారిని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది అని. స్పందన అయితే ప్రజల నుంచి చాలా బాగా ఉందమ్మా. ఎందుకంటే గత 5 సంవత్సరాలు అయిపోయినాక కూడా మేము ఇంకా సంవత్సరం పీరియడ్ అయిపోయినాక కూడా గత 6 ఏళ్ల నుంచి మేము వాళ్ళకి చేసే సేవను ప్రజలందరూ గుర్తు పెట్టుకున్నారు, గుర్తిస్తున్నారు. ఆ స్పందన అయితే బాగుందమ్మా. మరి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు కదా మేడం, ఇంటింటి ప్రచారం డోర్ టు డోర్ చేస్తున్నారు కదా, ఎలా రెస్పాన్స్ ఉంది? వాళ్ళు ఎలా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారమ్మా. వాళ్ళందరూ గుర్తు చేసుకుంటున్నారు కూడా. మేము ఎక్కడెక్కడ ఏం పని చేస్తున్నామో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు మా ఇంటి ముందు ఈ కవిత ఇది పెట్టించినాము, లేకపోతే ఈ రోడ్ వేసినాము, లేకపోతే మాకు ఈ లైట్ పెట్టించినాము, మాకు ఈ వాటర్ తీసుకొచ్చినామని, లేకపోతే మా ఇంటి ట్యాక్స్ మాకు ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేసినామని, ఇట్లా ప్రతి ఒక్కరు, లేకపోతే మా పాపకి ఎడ్యుకేషన్ గురించి మాకు హెల్ప్ చేసిరని చెప్పేసి, మాకు హాస్పిటలైజేషన్ గురించి చేసిరని చెప్పేసి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని వారు మమ్మల్ని గుర్తు చేస్తూ ఉన్నారు. మేము ఇంటింటికి పోయినప్పుడు రెస్పాన్స్ అయితే చాలా అదంగా ఉందమ్మా. ఎందుకంటే ఇంకొకరు ఇక్కడ ఈ రోజు పోటీ చేసే వ్యక్తులలో ఎవరైనా సరే, ఎవరైనా కూడా బయట వ్యక్తులు, బయట నుంచి వచ్చిన వ్యక్తులు, వాళ్ళకు ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎవరు అన్నది వార్డులో ఉన్న ప్రజలకు తెలియదు. ఈ కవితా దయాకర్ అనే వ్యక్తి చిన్న పిల్లని అడిగినా, పెద్ద పిల్లని అడిగినా, ముసలోళ్ళని అడిగినా, ఎవరిని అడిగినా కూడా ఈ 48వ వార్డులో ఈ కవితా దయాకర్ అనే వ్యక్తి ప్రతి ఒక్కరికి తెలుసు. వారికి మేము ఎప్పుడైనా గత 6 సంవత్సరాల నుంచి కూడా మేము వాళ్ళకు 24 గంటల్లో కూడా ఏ టైంలో కూడా చేసినా కూడా, మేము అందుబాటులో ఉన్నా కూడా, ఫోన్ చేసినా కూడా, కరోనా సమయాల్లో అయితే ఎటువంటి విపత్కర సమయాల్లో కూడా, శుభకార్యాలలో ఉన్నాము, అశుభ కార్యాలలో ఉన్నాము, వారికి చనిపోయినప్పుడు ఏ అవసరాలు ఉన్నా కూడా మేము అందుబాటులో ఉండి వాళ్ళకి మేము ప్రతిసారి కూడా మేము అందుబాటులో ఉండి వారికి ఏ సేవ కావాలంటే ఆ సేవను మేము మా తరఫున అందించాం. కాబట్టి ప్రజలందరి హృదయాలను మేము గెలుచుకున్నాం. ప్రతి ఒక్కరి హృదయాలలో కూడా మేము ఉన్నామని భావిస్తున్నాం. ఓకే మేడం, ఎలాంటి మేనిఫెస్టో ఇస్తున్నారు వాళ్ళకి? ఓకే, ఇదేంటంటే మేము లాస్ట్ ఇయర్ కూడా ఒక మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. మేము ఆ మేనిఫెస్టోలో మేము దరిదాపుగా మేము పూర్తి చేయడం జరిగిందండి. ఏవైతే చెప్పినా మేము పార్కుల అభివృద్ధి అని చెప్పాము, పార్కుల అభివృద్ధి, ఎన్జీ కాలనీ పార్క్ అభివృద్ధి చేసాము. మేము తర్వాత చింతల్ పార్కులో జిమ్ ఏర్పాటు చేయించాము, ఎన్జీ కాలనీ పార్కులో కూడా జిమ్ ఏర్పాటు చేయించాము, ఓపెన్ డ్రైన్స్ ఎన్నో కట్టాము, రోడ్లు వేయించాము. మేము పిల్లలకు మేము ఇది కూడా చెప్పాము, మెసేజ్ల ద్వారా కూడా మేము వాట్సాప్ని కూడా సాంకేతిక వాట్సాప్ పరిజ్ఞానాన్ని, సోషల్ మీడియాని మేము అత్యంత అద్భుతంగా కూడా ఉపయోగించుకొని పిల్లలకి ఏదైతే వాళ్ళకి జాబ్స్ కావాలనో జాబ్స్ గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా మేము అందజేయడం జరిగింది. అదే కాకుండా మరియు ప్రభుత్వ పథకాలను కూడా మేము ఎప్పటికప్పుడు వాళ్ళకి అందజేయడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలను, వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఎప్పుడు మేము కూడా ఫోన్ చేసినా కూడా ఇద్దరము, ఎందుకంటే ఎవరైనా కూడా ఏ వార్డులోనైనా ఒక కౌన్సిలర్ చేస్తే మా 48వ డివిజన్కి మాత్రం డబుల్ కౌన్సిలర్గా పనిచేసామండి, నేను మా హస్బెండ్. మరి అదేవిధంగా వైఆర్పీ ఫౌండేషన్ కూడా, వారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే 48వ డివిజన్లో మేము వాళ్ళకి ఎవరైతే పేద పిల్లలు అయితే ఉన్నారో ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళకి వైఆర్పీ ఫౌండేషన్ ద్వారా స్కాలర్షిప్లను ఇప్పించడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా వాళ్ళకి ప్రతి సంవత్సరం గత 8 సంవత్సరాల నుంచి కూడా మేము మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ కూడా మేము చేస్తూ ఉన్నాము. పిల్లలకు అవసరమైన వైఆర్పీ ఫౌండేషన్ నుంచి అంగన్వాడీ సెంటర్స్కి అవసరమైన వస్తువులను కూడా మేము పంపిణీ చేస్తూ ఉన్నాము, ప్యాడ్స్ని పంపిణీ చేస్తున్నాం. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇంకా మెగా హెల్త్ క్యాంప్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే 6 సంవత్సరాలలో ఎప్పుడు ఏదో కార్యక్రమం మేము చేస్తూనే ఉన్నాం. ప్రజలకు అవసరమైనవి ఏదైనా చేస్తూనే ఉన్నామండి ఇప్పటివరకు. సో నేను ఇంకా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, 48వ వార్డు డివిజన్ ప్రజలకు. ఈరోజు కార్పొరేషన్ అయ్యింది, ఇంకా ఫండ్స్ వస్తాయి, ఇంకా ఏవైనా మిగిలిపోయిన పనులు ఉంటాయి. ఈరోజు ఉన్నాయి. ఏంటంటే క్లాక్ టవర్ డౌన్ నుంచి అక్కడ ఒక డ్రైన్ ఉంది, అది పెద్ద సమస్య ఉంది. అక్కడ నుంచి అక్కడికి వచ్చే ప్రజలకి ఆ డ్రైన్ మేము పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా తర్వాత ఇక్కడ స్వర్ణకంచి నుంచి ఐడియా షోరూమ్ నుంచి కూడా చందమామ టవర్స్ నుంచి రోడ్ వైడింగ్ చేయాలి. తర్వాత ఆ రోజు అక్కడ ఉన్న డ్రైన్ కూడా మేము పెద్ద చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా వార్డులో ఎక్కడంటే కృష్ణా రెసిడెన్సీ నుంచి పక్కన కొంచెం చిన్న సందు ఉన్నదండి, అక్కడ ఒక 3 హౌసెస్ ఉంటాయి. వాళ్ళకు రోడ్డును డ్రైనేజీ లేదండి, అక్కడ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా అది కొన్ని దిక్కులలో కూడా ఉంది. ఇంకా నాగార్జున కాలనీలో కూడా ఒక దిక్కు ఉంది. ఇంకా ఎవ్విఆర్ స్కూల్ పక్కన ఒక సందు ఉంది. ఇట్లాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి. ఎక్కడైతే చిన్నవి ఉన్నాయో అవన్నీ రోడ్లు కానీ ఇంకా ఏవైనా ఉన్నా కానీ వచ్చిన వాటి ప్రజల మౌలిక సదుపాయాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఫుల్ఫిల్ చేయడానికి మేము ఖచ్చితంగా అహర్నిశలు ప్రయత్నం చేస్తాము, తప్పకుండా చేస్తామండి. అదైతే నేను ప్రజలకు హామీ ఇస్తున్నా. అదేవిధంగా 48వ వార్డు డివిజన్ ప్రజలకు ఇంకొక ప్రత్యేక సౌకర్యాన్ని మేము ఏం కల్పిస్తున్నామంటే 24 గంటలు కొత్తగా మేము అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా మేము ప్రవేశపెడుతున్నాం. దాన్ని కూడా అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కూడా నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా 48వ వార్డు ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. అనుకోండి, మీ బిడ్డగా, మీ కూతురుగా, మీ ఆంటీ అంటారు, మేడం అంటారు, నన్ను ఒక బిడ్డగా అనుకుంటారు, చెల్లె అనుకుంటారు, అక్కగా అనుకుంటారు. కాబట్టి ప్రజలందరికీ నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నా. అదేవిధంగా ఈ విధంగా నాకు ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ
పార్టీ నుంచి నాకు అవకాశం ఇచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వార్డు డివిజన్ ప్రజలందరినీ కూడా నాకు మరొకసారి మీరు ఆశీర్వాదం ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు, పాదాభివందనాలు.